హాయ్ వెల్కమ్ టు మినీ మ్యాజిక్స్. సో మళ్ళీ నేను కొత్త వెరైటీ ఆఫ్ ఫ్లవరింగ్స్తో వచ్చేసాను అనమాట. సో మాన్సూన్ సీజన్ కదా, ఈ సీజన్లో మనకి ఎక్కువగా కనిపించేవి రెయిన్ లిల్లీస్ అనమాట. మీరు లాస్ట్ టైం నేను పేరెంట్స్ని ఆఫీస్ ప్రిమిసెస్కి తీసుకెళ్ళిన వీడియోలో చూసే ఉంటారు కదా, వైట్ కలర్ రెయిన్ లిల్లీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అలాంటి రెయిన్ లిల్లీస్ నేను రెగ్యులర్గా మా రెసిడెన్షియల్ ఏరియాలో అయితే ఆల్మోస్ట్ ప్రతి ఇంటి ముందు చూస్తున్నాను, డిఫరెంట్ కలర్స్. సో కొందామని చెప్పేసి దగ్గరలో నర్సరీస్ అయితే అన్ని విజిట్ చేశాను. ఆ పర్టికులర్ 2 డేస్లో నాకైతే ఎక్కడ దొరకలేదు. కొంచెం మనకి ఎగ్జైట్మెంట్ ఎక్కువ కదా, సో నేనేం చేశానంటే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. డిఫరెంట్ కలర్స్ అని ఉంటే సరే ఒకసారి ఆర్డర్ చేసి చూద్దాము. బట్ సీజన్ వెళ్ళిపోతే ఇవి సీజనల్ ఫ్లవర్స్ అనమాట. సో సీజన్ అయిపోయిన తర్వాత చాలా రేర్గా పూస్తూ ఉంటాయి. సో నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ప్యాకింగ్ అయితే చాలా బాగానే వచ్చింది, చూస్తున్నారు కదా. ఇవి చూడడానికి కూడా బాగానే ఉన్నాయి. బట్ ట్రై చేయాలి వీటిని. ఇప్పుడు పాటింగ్ చేసిన తర్వాత నిజంగా అవి గ్రో అవుతాయా లేదా అనేది నాకు కూడా క్వశ్చన్. సో ఈ లోపే ఏమైంది అంటే, నాకు ఆర్డర్ వచ్చే లోపే నేను జస్ట్ అట్లా పాస్ ఆన్ అవుతూ ఉంటే ఒక నర్సరీలో ఈ పింక్ కలర్, ఈరోజు ఫ్లవర్స్ రాలేదు దీనికి, పింక్ కలర్ లిల్లీస్ చూసారు కదా, ఇది ఈ పింక్ కలర్ లిల్లీ ప్లాంట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి వైట్ కలర్ లిల్లీ ప్లాంట్. ఇవి రెండింటిని నేను మళ్ళీ కొనేసాను. సరే ఎట్లాగో ఆన్లైన్లో ఆర్డర్ చేసాం కదా, ఎందుకు మనం రిటర్న్ చేయాలి, అవి వాళ్ళు ఎలా పంపించారో, రిటర్న్ చేస్తే అవి గ్రో అవుతాయో లేదో నెక్స్ట్ ఎవరికన్నా వెళ్ళినా అని చెప్పి ఉంచేసుకున్నాను. సో వాటిని అయితే ఈరోజు నేను పాటింగ్ చేసేస్తాను. పాటింగ్ చేసేసి చూద్దాం అవి ఎలా వస్తాయి అనేది చూద్దాము. ఫస్ట్ మెయిన్గా ఏంటంటే మనం పాట్స్కి హోల్స్ కూడా పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ పెట్టేశాను ఇవి. సో ఇప్పుడు మట్టి వేసేసుకుందాం. రెయిన్ లిల్లీస్ ఏంటంటే అండి, ఇవి మీకు తెలుసు కదా ఆనియన్స్ ఎలా ఉంటాయో, ఆనియన్స్లా అనమాట. సో దీనికి అంత ఎక్కువగా మనం సాయిల్ మిక్స్చర్ మార్చుకోవాల్సిన అవసరం కూడా ఏముండదు. జస్ట్ సాయిల్ అండ్ కోకోపిట్, కొద్దిగా వర్మి కంపోస్ట్. సో ఇట్స్ 30% మీరు వేసుకున్నా సరే సరిపోతుంది. సో నేనైతే వీటిని అన్నిటిని దీంట్లో పాట్ చేస్తున్నాను. డిఫరెన్స్ ఏంటో చెక్ చేద్దాము, ఇవి ఎలా ఉంటాయి, ఆన్లైన్లో వచ్చినవి ఎలా ఉంటాయని. నాకు కొంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఆన్లైన్లో ఆర్డర్ చేసిన బల్బ్స్తో అయితే. బేసిక్గా నేను లాస్ట్ ఇయర్ ఫ్లవరింగ్ టైంలో కూడా కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట లిల్లీస్, నేమ్ మర్చిపోయాను. ఆ లిల్లీస్ బల్బ్స్ అయితే ఆర్డర్ చేశాను. బల్బ్స్ చాలా బాగా వచ్చాయి. బట్ నేను ఇంట్లో పెట్టిన తర్వాత జస్ట్ ఒక్క ఫ్లవర్ వచ్చేసి నెక్స్ట్ ఇంకా స్టాప్ అయిపోయాయి అనమాట. జస్ట్ లీవ్స్ మాత్రమే వస్తున్నాయి. సో వీటిని అయితే చూద్దాము. నేను చాలా కొంచెం హెల్దీగా ఉన్న బల్బ్స్ని మాత్రమే ఈరోజు పాటింగ్ చేస్తున్నాను. లెట్స్ ట్రై దిస్. బేసిక్గా మనము పాటింగ్ ఇలా పాట్స్లో వేస్తున్నాం కాబట్టి కోకోపిట్ అవసరము. లేదు అంటే మనం నార్మల్ నేల మీద వేస్తే వాటికి అవసరం లేదండి. ఆల్రెడీ నేలలోనే కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఈ వర్మి కంపోస్ట్ ఇవేమి కూడా మనం నేల మీద ఉన్న వాటికి అంత అవసరం లేదు బేసిక్గా. ఇవి డిఫరెంట్ కలర్స్ అని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు డిస్క్రిప్షన్లో, కానీ ఇవి ఎంతవరకు వస్తాయో తెలీదు. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. నేను బయట కొనుక్కుంటేనే ఇవి నాకు 60 రూపీస్, విత్ పాట్ 80 రూపీస్ వచ్చేసాయి అనమాట ఈచ్ ప్లాంట్. ఇవి మాత్రం నేను ఆల్మోస్ట్ 300 రూపీస్ వరకు స్పెండ్ చేశాను. దీంట్లో 4 కలర్స్ అని అయితే రాశారు వాళ్ళు. చూద్దాం. ఇవి చూసారు కదా, ఇవైతే చాలా లేత బల్బ్స్. ఇవి వస్తాయో లేదో కూడా నాకు డౌట్గా ఉంది. అండ్ ఈ పాట్లో ప్లేస్ కూడా లేదు. సో చూద్దాం, వీటిల్లో పెట్టేద్దాం, ఎందుకు వేస్ట్ చేయడం.
వాటరింగ్ వేద్దాం. మోస్ట్లీ ఇవి ఒక లైక్ 7 డేస్లో అయితే మనకి తెలుస్తుందండి ఎంతవరకు గ్రో అయ్యి ఏంటి అని. నేను మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇవి సీజనల్ ప్లాంట్స్ కాబట్టే నేను ఇంత ఎగ్జైట్ అయి తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఆన్లైన్లో. ఈ పింక్ అండ్ వైట్ కలర్ అయితే నేను ఆల్రెడీ మా ఊరికి కూడా పంపించాను అనమాట లాస్ట్ ఇయర్. అక్కడ చాలా బాగా వస్తున్నాయి, కానీ వెంటనే వెళ్ళలేను కదా ఆ ప్లాంట్స్ తెచ్చుకోవడానికి, అందుకని చెప్పి నేను ఇక్కడ మళ్ళీ కొనుక్కున్నాను. సో యా, నేను నెక్స్ట్ అప్డేట్ అయితే మీకు ఇస్తాను. అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీ నిమి మ్యాజిక్స్.